మునుపటి భాగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు మహర్షి విశ్వామిత్రతో కలిసి అరణ్యానికి బయలుదేరినట్టు చూశాం. అరణ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఒక భయంకరమైన రాక్షసి గురించి వారికి చెప్పారు. ఆమె పేరు తాటకి. తాటకి ఒకప్పుడు సాధారణ మహిళే, కానీ శాపం వల్ల ఆమె రాక్షసిగా మారింది. ఇప్పుడు ఆమె అరణ్యంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని భయపెట్టి మహర్షుల యాగాలను కూడా నాశనం చేస్తోంది. విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి ఈ తాటకను సంహరించాలి అని అన్నాడు. మొదట శ్రీరాముడు కొంచెం సందేహించాడు. ఒక స్త్రీని సంహరించడం సరికాదేమో అని అనుకున్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ధర్మం గురించి చెప్పాడు. ధర్మాన్ని కాపాడడానికి, నిరపరాధులను రక్షించడానికి, చెడు శక్తిని అరికట్టడం తప్పు కాదు అని రాముడికి బోధించాడు. ఆ మాటలు విన్న తర్వాత రాముడు తన ధనస్సును పట్టుకొని సిద్ధమయ్యాడు. కొద్దిసేపటికే అడవిలో గాలి బలంగా వీచింది. చెట్లు కంపించాయి. భయంకరమైన రూపంతో తాటకి ప్రత్యక్షమైంది. ఆమె గర్జనలు అరణ్యాన్ని కంపింపచేశాయి. రాళ్ళు విసురుతూ దాడి చేయడానికి ముందుకు వచ్చింది. శ్రీరాముడు ధైర్యంగా నిలబడి తన బాణాన్ని సిద్ధం చేశాడు. లక్ష్మణుడు కూడా అతని పక్కనే నిలబడి సహాయం చేశాడు. తాటకితో జరిగిన ఆ యుద్ధం భయంకరంగా సాగింది. కానీ చివరికి శ్రీరాముడు తన బాణంతో తాటకిని సంహరించాడు. ఆ క్షణం నుంచి అరణ్యం మళ్ళీ ప్రశాంతంగా మారింది. మహర్షులు ఆనందంతో రాముడిని ఆశీర్వదించారు. ఇది రాముడి జీవితంలో మొదటి యుద్ధం మరియు మొదటి విజయం. ఇక్కడి నుంచి ఆయన సాహసగాథ మరింత ఆసక్తికరంగా మారుతోంది.